ప్రైజ్ ద లార్డ్. దేవుని బట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు మా వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. 4 విషయాలు ఆల్రెడీ దేవుడు మనల్ని ఎందుకు పీల్చుకున్నారనేది 4 వీడియోస్లో మనం ధ్యానించాం. 5వ విషయాన్ని ఈ రోజుల్లో లేఖనంలో నుంచి మనం చూద్దాం. అందరం కూడా బైబిల్స్ ఉన్నట్లయితే తెరవద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నారని ఇక్కడ లేఖనంలో ఉందంటే, ఒకే నిరీక్షణలో మన జీవితం అంతా కూడా ఉండుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఏంటా నిరీక్షణ? చూడండి, క్రైస్తవ నిరీక్షణ ఏంటి? దేవుని నమ్మిన ప్రతి విశ్వాస యొక్క నిరీక్షణ ఏంటి అంటే, ఒక దినాన ప్రభు ముందట మేము నిలవబడతాం. ఒక దినాన దేవునితో సదాకాలము ఆయనతో జీవించాలనేది మన అందరి నిరీక్షణ కదా. ఆ నిరీక్షణ ఈ లోకంలో కూడా అదే కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు ఆ పత్రికలో వ్రాస్తూ అబ్రహాం గారి గురించి ఉంటుంది కదా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు విశ్వసించి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెనని. అంటే స్కోపే లేని ప్లేస్లో విశ్వాసం కలిగి ఉన్నాడు. మనకు కూడా కొన్ని సందర్భాలలో నమ్మిక కోల్పోయే పరిస్థితులు వస్తాయి, నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వస్తాయి, అసలు దేవుని యందు ఆశ్రయ కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. అయినను కూడా నమ్మకం ఏంటంటే రోమాపత్రిక 5:5 ఉంటుంది కదా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కనుక దేవుని మీదే మన నిరీక్షణ ఉంచుదాం. మన జీవితం తర్వాత ఆయనతో మనం జీవించినట్లుగా ఆయన వైపే చూద్దాం. ఆయన పిలిచిన పిలుపుకు లోబడదాం. అందుకే 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారని ధ్యానిస్తూ వస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. కనుక మన నెక్స్ట్ వీడియోలో మనం మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.